హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ థంబ్‌నెయిల్ చూసారు గదా! అమెరికా ట్రావెల్ బ్యాన్ పెట్టబోతుందా? దానివల్ల ఇండియాకేమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? ఈ విషయం గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. ప్రెజెంట్ అమెరికాలో ఉన్న ట్రంప్ గవర్నమెంట్ ట్రావెల్ రిస్ట్రిక్షన్స్‌ని ఇంపోజ్ చేయాలని చూస్తున్నారు. దానికోసం చాలా పెద్ద లిస్టే ప్రిపేర్ చేశారండి. దాదాపుగా 41 కంట్రీస్ మీద ఈ ట్రావెల్ బ్యాన్ ఆర్ ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ పెట్టాలని చూస్తున్నారు. అయితే ఈ విషయం ఎక్కడ అఫిషియల్‌గా అనౌన్స్ చేయలేదు కానీ ఇప్పటి వరకు. బట్ అమెరికా మీడియాలో చాలా వైరల్ అయింది ఈ టాపిక్. చాలా ఎక్కువగా డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి ఈ టాపిక్ మీద. సో, ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ కొన్ని కంట్రీస్ మీద ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ఆర్ ట్రావెల్ బ్యాన్ పెట్టాలని చూస్తున్నారు. దానికోసం ఈ 41 కంట్రీస్‌ని 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఫస్ట్‌ది రెడ్ లిస్ట్, రెండోది ఆరెంజ్ లిస్ట్, మూడోది యెల్లో లిస్ట్. ఈ విధంగా విభజించడం జరిగింది ఈ 41 దేశాల గురించి. రెడ్ లిస్ట్ అంటే ఆ కంట్రీస్ నుంచి ఎవ్వరు అమెరికాలోకి ఎంటర్ అవ్వడానికి వీల్లేదు. అంటే ఆల్మోస్ట్ ట్రావెల్ బ్యాన్ అనమాట. ఆ కంట్రీస్ నుంచి అమెరికాకి ట్రావెల్ బ్యాన్ పెట్టబోతున్నారు. దాదాపుగా 10 కంట్రీస్ ఈ రెడ్ లిస్ట్‌లో ఉన్నాయి. ఈ కంట్రీస్ నుంచి ఎవ్వరు గానీ, ఏ విధమైన వీసాల ద్వారా గానీ అమెరికాలోకి ఎంటర్ అవ్వలేరు. ఒకవేళ సిటిజన్‌షిప్ ఉన్నవాళ్ళు గానీ, జీసీ ఉన్నవాళ్ళు గానీ ఈ కంట్రీస్‌కి వెళ్ళినా, ట్రావెల్ చేసినా రిటర్న్ వచ్చేటప్పుడు అమెరికాలోకి ఎంటర్ అయ్యేటప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వీళ్ళని చాలా ఎక్కువగా స్క్రూటనింగ్ చేసే అవకాశం ఉంది. ఎలా అంటే ఏ పర్పస్‌గా ఎళ్లారు? ఎన్ని రోజులున్నారు? ఎందుకు వెళ్లారు అసల? అవసరం ఏంటి? అనేది ఖచ్చితంగా విత్ ప్రూఫ్స్ తోటి అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఈవెన్ సిటిజన్స్ అయినా సరే, జీసీ ఉన్నవాళ్ళైనా సరే. సో, ఈ రెడ్ లిస్ట్‌లో ఉన్న కంట్రీస్ మీద ట్రావెల్ బ్యాన్ పెట్టబోతున్నారనమాట. ఆ 10 కంట్రీస్ ఏంటి అనంటే నేను లిస్ట్ రాసి పెట్టుకున్నానండి గుర్తుండదు కాబట్టి. ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, క్యూబా, ఇరాన్, లిబియా, నార్త్ కొరియా, సోమాలియా, సూడాన్, సిరియా, వెనిజులా, యెమెన్. ఈ 10 కంట్రీస్ నుంచి కంప్లీట్‌గా ట్రావెల్ బ్యాన్ పెట్టాలనుకుంటున్నారు. ఇకపోతే రెండోది ఆరెంజ్ లిస్ట్. ఆరెంజ్ లిస్ట్‌లో ఉన్న కంట్రీస్ మీద పార్షియల్‌గా రిస్ట్రిక్షన్స్ పెడతారండి. పార్షియల్ రిస్ట్రిక్షన్స్ అంటే కొన్ని రకాల వీసాల్ని అసలు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఒకవేళ బిజినెస్ వీసాల్ని అలాంటి వాటిని ఇవ్వాలి అనుకున్నా కూడా బాగా స్క్రూటనింగ్ చేయడం జరుగుతుంది. లేదంటే వీసా ఇచ్చే ప్రాసెస్ చాలా వరకు డిలే అవుతూ ఉంటుందనమాట. ఒకవేళ ఈ కంట్రీస్‌కి సిటిజన్స్ కానీ, జీసీ ఉన్నవాళ్ళు గానీ, ఎవరైనా సరే అంటే అమెరికన్ సిటిజన్స్ కానీ, అమెరికా జీసీ ఉన్నవాళ్ళు గానీ ఈ కంట్రీస్‌కి ట్రావెల్ చేస్తే అగైన్ సేమ్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వీళ్ళని బాగా సెకండరీ లెవెల్‌లో స్క్రూటనింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఆరెంజ్ లిస్ట్‌లో కూడా దాదాపుగా 10 కంట్రీలున్నాయి. ఈ 10 కంట్రీల మీద పార్షియల్ రిస్ట్రిక్షన్స్ అయితే ఖచ్చితంగా పెట్టబోతున్నారు. కొన్ని రకాల వీసాలనైతే అసలు ఇష్యూ చేయరండి ఈ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకి. అంటే లైక్ వర్క్ వీసా హెచ్-1బీ గానీ, ఎల్-1 గానీ ఇలాంటి వీసాలని అసలు పర్మనెంట్‌గా తీసేసే ఛాన్స్ ఉంది. సో, ఆ 10 కంట్రీస్ ఏంటో ఇప్పుడు చదువుతాను. బెలారస్, ఎరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, పాకిస్తాన్, రష్యా, సియరా లెవోన్, సౌత్ సూడాన్, తుర్కమిస్తాన్. ఈ 10 కంట్రీల మీద ఈ 10 కంట్రీలు ఆరెంజ్ లిస్ట్‌లో ఉన్నాయి. సో, పార్షియల్ రిస్ట్రిక్షన్స్ అయితే ఖచ్చితంగా పెట్టబోతున్నారు. దీనివల్ల ప్రాబ్లమ్ ఏంటి అనంటే ఒకవేళ ఎవరైనా బిజినెస్ వీసా మీద గానీ, ఇంకేదన్నా వీసా మీద గానీ అప్లై చేసుకోవాలి అనుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రూటనింగ్ అయితే భయంకరంగా జరుగుతుంది. వాళ్ళు అసలు ఏ పర్పస్‌కి అప్లై చేస్తున్నారు? ఏంటి అనేది. ఆ తర్వాత మ్యాండేటరీగా ఇన్ పర్సన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రాప్ బాక్సో ఇంకోటో చేయడానికి కుదరదు. కంపల్సరీ మ్యాండేటరీగా ఇన్ పర్సన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అదేవిధంగా వీసా ఇచ్చే ప్రాసెస్ అనేది కొంచెం డిలే అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అట్లాగని అందరికీ ఇవ్వరు వీసాలు. వర్క్ వీసాలు ఇలాంటి వాటిని పోస్ట్‌పోన్ చేసే అంటే ఇవ్వకపోవచ్చు. బిజినెస్ వీసాలని ఇట్లాంటి వాటిని ఇవ్వచ్చు కానీ, ఇస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు. సో, ఆరెంజ్ లిస్ట్‌లో మన నైబర్ అయిన పాకిస్తాన్ కూడా ఉంది. ఇకపోతే థర్డ్‌ది యెల్లో లిస్ట్. యెల్లో లిస్ట్‌లో ఉన్న 21 కంట్రీస్ 60 రోజుల్లోపు యూఎస్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఏవైతే ఉంటాయో రిక్వైర్మెంట్స్ అవి మీట్ అవ్వాలి కంపల్సరీ. వాటన్నిటిని ఫాలో అవ్వాలి. అంటే
ఇన్ఫర్మేషన్ షేరింగ్ కానీ లేదంటే పాస్పోర్ట్ ఇష్యూ చేసే ప్రాసెస్ కానీ లేదంటే సెక్యూరిటీ ప్రోటోకాల్స్ కానీ ప్రాపర్గా యుఎస్ సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా వాళ్ళు ఫాలో అవుతూ ఉండాలి. దానికోసం వాళ్ళకి 60 రోజుల టైం ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ 60 రోజుల లోపు కనుక ఈ కంట్రీస్లో 21 కంట్రీస్లో ఏ కంట్రీ అయినా సరే ఆ ప్రాపర్ ప్రోటోకాల్స్ని ఫాలో అవ్వకపోతే ఆ కంట్రీ నేమ్ని ఆరెంజ్ లిస్ట్లో కానీ లేదంటే రెడ్ లిస్ట్లో కానీ మూవ్ చేసే అవకాశం ఉందన్నమాట. అంటే సో లీస్ట్ పొజిషన్లో ఉన్నారు. వీళ్ళకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అంటే కొంచెం అన్నీ లిమిటెడ్గా ఉంటాయి అన్నమాట. అన్ని వీసాలని అన్నిటినీ ఇష్యూ చేస్తారు కానీ కాకపోతే ఆ ప్రాపర్ ప్రోటోకాల్స్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా ఫాలో అవ్వాలి. అవ్వకపోతే మాత్రం మళ్ళీ ఆరెంజ్ లిస్ట్లోనో రెడ్ లిస్ట్లోనో ఆ కంట్రీ నేమ్ని చేర్చడం జరుగుతుందన్నమాట. సో అవి దాదాపుగా 21 కంట్రీస్ ఉన్నాయి. నేను కొన్ని కంట్రీస్ నేమ్స్ చెప్తానండి. ఆల్మోస్ట్ అన్నీ అలాంటివే. వనవాటు, జింబాబ్వే, సెయింట్ కిట్స్ నేవిస్, సెయింట్ లూసియా, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, కామెరూన్, కాంబోడియా, బెనిన్, బార్బుడా, అంగోలా ఇట్లాంటి దేశాలన్నీ దాదాపుగా 21 దేశాలు ఉన్నాయండి. కాకపోతే ఈ లిస్ట్లో మన కంట్రీ ఇండియా లేదు. అది చాలా హ్యాపీ. ఈ లిస్ట్లో మన కంట్రీని చేర్చకపోవడం చాలా చాలా హ్యాపీగా విషయం అనమాట. సో మనకి ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి ఎవ్వరికి ఎలాంటి ఎఫెక్ట్ కానీ ఎలాంటి ప్రాబ్లం కానీ ఉండదు. కాకపోతే ఇండియన్స్ ఎవరైనా సరే ఈ కంట్రీస్కి వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉండి ఆ తర్వాత యూఎస్ రావాలనుకుంటే ఎగైన్ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. వాళ్ళకి వీసాలు ఇవ్వకపోవచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్గా ఇండియా నుంచి అమెరికాకి రావడం అయితే కనుక ఎలాంటి ప్రాబ్లము ఎలాంటి ట్రావెల్ బ్యాన్స్ ఉండవన్నమాట. కాకపోతే ఈ కంట్రీస్లో నేను ఇప్పుడు చెప్పిన లిస్ట్ ఆఫ్ కంట్రీస్లో ఈ 41 దేశాల మీదుగా ఎవరు ట్రావెల్ చేయకూడదు ఇండియన్స్. ఒకవేళ ట్రావెల్ చేస్తే కనుక వీళ్ళకి వీసా వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువ పర్సెంటేజ్ అవుతుందన్నమాట. ఈ ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ట్రావెల్ బ్యాన్ అనేది ఇవాళ కొత్తగా పెట్టాలనుకుంటుంది ఏం కాదండి. ఇదివరకు ట్రంప్ 2017లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ కొన్ని కంట్రీస్ మీద పెట్టడం జరిగింది. ట్రంపే ఫస్ట్ టైం అనుకుంటున్నారా? కాదండి. అంతకుముందు చాలా సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగిందనమాట. 1924లో అప్పుడున్న కాంగ్రెస్ కొన్ని కంట్రీస్కి ఇమిగ్రేషన్ అవ్వడానికి, ఇమిగ్రెంట్స్గా ఇక్కడికి రావడానికి, అమెరికాకి రావడానికి కొన్ని కంట్రీస్ని మాత్రమే అలౌ చేసింది. కొన్ని కంట్రీస్ని అసలు అలౌవే చేయలేదు. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన కంట్రీస్ అప్పుడు ఎవరైతే కాంగ్రెస్లో ఉన్నారో వాళ్ళు ఎవరికైతే ఫేవర్గా ఉంటున్నారో ఆ కంట్రీస్ నుంచి ఇమిగ్రేట్ అవ్వడానికి మాత్రమే అలౌ చేశారు. సో రిమైనింగ్ కంట్రీస్ వాళ్ళని ఎవరిని ఇక్కడికి అలౌ చేయలేదన్నమాట. ఆ తర్వాత చాలా డిస్కషన్స్ తర్వాత చాలా ప్రాసెస్ తర్వాత 1965లో ఇది కరెక్ట్ కాదు మనం చేసేది, ఇమిగ్రేషన్ యాక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో ఇమిగ్రేషన్ యాక్ట్ ద్వారా అందరూ ఎవరైనా సరే అన్ని కంట్రీస్ అమెరికాకి ఈక్వల్లే, అన్ని కంట్రీస్ నుంచి ఈక్వల్ ఆపర్చునిటీస్ అమెరికాకి రావడానికి ఉన్నాయి, అందరూ అమెరికాకి ఈక్వల్లే అంటూ ఇమిగ్రేషన్ యాక్ట్ని ఒకటాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో 1924లో కూడా ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. తర్వాత ట్రంప్ 2017లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మళ్ళీ దాన్ని. ఇప్పుడు మళ్ళీ పెట్టాలనుకుంటున్నారు. ఇలా కొన్ని కంట్రీస్ మీద, రెడ్ లిస్ట్లో ఉన్న కంట్రీస్ మీద ట్రావెల్ బ్యాన్ పెట్టాలనుకుంటున్నారు. ఆరెంజ్ లిస్ట్, ఎల్లో లిస్ట్లో ఉన్న కంట్రీస్ మీద ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ పెట్టాలి అనుకుంటున్నారనమాట. బట్ మన పక్కన ఉన్న నైబర్కి అయితే పాకిస్తాన్కి ఈ ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ అనేవి అప్లికబుల్ అవుతున్నాయి కానీ మన ఇండియాకి మాత్రం ఎలాంటి ప్రాబ్లము లేదు. హ్యాపీగా ఇండియన్స్ అందరూ అమెరికా రావాలి అనుకుంటే చక్కగా రావచ్చు. కాకపోతే నేను చెప్పిన లిస్ట్లో ఉన్న కంట్రీస్ మీద ట్రావెల్ చేయడం కానీ ఇది వరకు ఎప్పుడన్నా ఆ కంట్రీస్లో ఉండి అమెరికాకి రావాలనుకుంటే మాత్రం కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇదండి అమెరికా ట్రావెల్ బ్యాన్ గురించి. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.